శర్మ గారు ఇంకొక విషయం ఏంటంటే మన హిందూ సాంప్రదాయంలో చూసుకుంటే ముఖ్యంగా కళలకు కూడా చాలా ప్రాముఖ్యత ఉంటుంది. ఈ కళలో ఇది కనిపిస్తే మంచి జరుగుతుంది, అది కనిపిస్తే లేదంటే మాకు ఏదో చెడు జరగబోతుంది అని చెప్పి భయాలు ఉంటాయి. ముఖ్యంగా చనిపోయిన వాళ్ళు ఏదో ఒక సమయంలో మన కళ్ళలోకి రావటం ఓకే, ఈ మనం చేసే ధర్మాలు అవి చూడడానికి అని. అలాంటప్పుడు వాళ్ళు కనుక ముఖ్యంగా ఈ మహాలయ పక్షాల్లో మన చనిపోయిన వాళ్ళు, మన ఇంట్లో వాళ్ళు కానీ ఎవరైనా సరే కల్లోకి వస్తే అది ఏదైనా నిజంగానే ఫలితం చూపిస్తుంది అంటారు? అంటే వాళ్ళు కనిపించడం వల్ల మంచి జరగడం కానీ, లేదంటే వాళ్ళు కోపంగా కనిపిస్తే ఇంకేదైనా జరగడం కానీ, ఇలాంటివి ఏమైనా రిఫ్లెక్ట్ అవుతాయంటారా? అంటే తల్లిదండ్రులు కావచ్చు, పూర్వీకులు ఎవరైనా సరే కళలో కనిపించారనుకోండి, వాళ్ళ బాధతో కనిపించడం లేదా ఏడుస్తూ కనిపించడం అనేది మంచిది కాదు యాక్చువల్లీ. అదే వాళ్ళు సంతోషంగా కనిపించి ఆనందంగా ఉన్నారనుకోండి, మనకి ఏదో మంచి జరుగుతుంది అని ఒక సూచిక అన్నమాట. కాబట్టి కళలో అనేది కనిపించడం అనేది అయితే దీంట్లో రెండు రకాలుగా ఉంటుంది. ఈ మహాలయ పక్షాల్లో కొంతమంది ఎవరైనా మర్చిపోయి ఉంటే సో కళలో కనిపించడం కూడా ఉంటుంది. కళలో కనిపించారంటే నాన్నకి నేను ఏదో చెయ్యాలి లేదా ఏదో పెట్టాలి అన్న ఒక సూచికలాగా ఉంటుంది అనమాట అది. కాబట్టి చెడు కళలు ఏమైనా కనిపిస్తే కనుక అది కొంచెం ఇదిగా ఉంటుంది. అదే మంచి కనిపించింది అంటే కనుక, అంటే నవ్వుతూ కనిపించడం లేదా ఆశీర్వదిస్తూ కనిపించడం ఉంది అంటే కనుక వాళ్ళకి ఏదో మేలు జరుగుతుందని ఒక నమ్మకం అన్నమాట. కళలు ఉన్నాయా అంటే కళలు నిజమే అంటే కొన్ని నిజం కూడా అవుతుంటాయి. ఎందుకంటే ఒకసారి మనకు అనిపిస్తుంది, మనం ఎప్పుడో కళ కనుంటాం, ఎప్పుడో ఏదో మనకు అదే ఎదుర్కొంటే నిజం వచ్చింది అనుకోండి, అది మనం ఎప్పుడు చూసాం కదా, ఎప్పుడు విన్నాం కదా అని ఉంటే చూసారా, అవి కొన్ని కళల ద్వారా ఉంటుంటాయి అన్నమాట. ఇక శర్మ గారు ముఖ్యంగా ఈ మహాలయ పక్షాలకి సంబంధించి కొన్ని ప్లేసెస్ లో పెడితే చాలా ఎక్కువ ప్రయోజనం కలుగుతుంది, ఎక్కువ విశిష్టత ఉన్న ఆలయాల దగ్గర పెడతారు ఇలాంటివన్నీ కార్యక్రమాలకి అంటారు. అలా ఈ మహాలయ పక్షాల్లో ఏ ఆలయాల దగ్గర కానీ లేదంటే ఏ ప్రాంతాల్లో ముఖ్యంగా చేస్తే మంచి జరుగుతుంది అంటారు? ప్రధానంగా గయలో శ్రాద్ధం పెడితే, అంటే కొంతమంది ఏం చేస్తారంటే ప్రతి సంవత్సరం పెట్టలేని వాళ్ళు ఉంటారు, కొంతమంది కుదురుతుంది, కుదరలేని వాళ్ళు ఉంటారు, లేదా కొంతమంది అంటే అందరూ మర్చిపోతుంటారు, బట్ చేస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు. ఇప్పుడు చాలామంది చేస్తున్నారు, కొంత మర్చిపోతారు. అలాంటప్పుడు అంటే గయలో కనుక శ్రాద్ధం పెడితే కనుక ఇంకా జన్మలకి ఉంటుంది, ఇంకా చెయ్యకపోయినా దోషం ఉండదని ఒక ప్రామాణికం. లేదా కాశీలో చేసుకోవడం కానీ, ఏదైనా నదీ పరివార ప్రాంతాల్లో కనుక చేసుకున్నట్లయితే మేలు జరుగుతుంది. ఇంకా మన సిటీస్లో వాళ్ళకి ఏంటి అంటే ఇంట్లో చేసుకోవచ్చు లేదా మఠాలో చేసుకోవచ్చు. బట్ ప్రధానంగా ఏంటంటే నది ప్రవాహారి ప్రాంతాల్లో ఎప్పుడైతే ఉందో చేసుకున్నారో, గంగా, గోదావరి, కృష్ణ అటువంటి నదుల్లో, లేదా కాశీ, మెయిన్ కాశీ, గయా, ఈ రెండిట్లో చేయడం వల్ల ఎంతో విశేషమైన ఉంది. కాశీ అంటేనే సాక్షాత్ పరమేశ్వరుడు, ఇంకా అక్కడ చేసుకుంటే ఎంతో ఆశీర్వచనం. కాశీ క్షేత్రం అంటేనే శ్మశానం, అక్కడ ఎంతోమంది వెళ్తూ ఉంటే దానం చేస్తుంటారు, అక్కడ పితృ కార్యక్రమాలు చేస్తుంటారు, మనం తగులుతున్నా కానీ ఎటువంటి మైలు ఎటువంటివి ఉండదు అక్కడ. అది కాబట్టి కాశీ క్షేత్రం అలాగే గయలో చేయడం అనేది చాలా విశేషం. అందుకే ఈ మహాలయ పక్షాల్లో 100కి ఒక 60 నుంచి 70% మంది కాశీలోనే చేస్తారు. కాశీలో చేయడం వల్ల సాక్షాత్తు గంగమ్మవారు అమ్మవారు చేయడం వల్ల ఆశీర్వచనం బాగుంటుంది అన్న ఒక పెద్ద నమ్మిక అన్నమాట. ఇంకా గురువు గారు, పితృశాపాలు అనేవి ఎక్కువగా వస్తాయి, లేదు ఈ మహాలయ పక్షాల్లో చేయకపోతే అని చెప్పి అంటున్నారు కదా పితృశాపాల గురించి. సో పితృశాపాలు మన జీవితం మీద ఏ విధంగా ఎఫెక్ట్ చూపిస్తాయి అంటే ఓన్లీ వంశాభివృద్ధి వరకు అంటారా, లేదంటే ఇప్పుడు మనం ప్రతి ఒక్కరు పడుతున్న ఈ కష్టాలకి పితృశాపాలు కారణం అంటారా? పితృశాపాలు అనేది వారి జాతకాన్ని బట్టి ఉంటుంది. అది కొంతమంది జాతకం బట్టి పితృశాపాలు ఉన్నాయో చూడడం ఉంటుంది. అయితే ముఖ్యంగా పితృశాపాలు అన్నది అందరికీ ఉండదు, ఎందుకంటే కొంతమంది దాన ధర్మాలు చేసిన వాళ్ళు ఉంటారు, వారికి ఎటువంటిది. అయితే పితృశాపాలు ఉన్న వారికి ఏంటంటే ముఖ్యంగా సంతాన అభివృద్ధి, అంటే వంశాభివృద్ధి, వంశంలో వారికి ఆరోగ్యపరంగా లేక ఉండడం, లేదంటే కొంచెం ఇబ్బందులు, ఫైనాన్షియల్ పరంగా ఇబ్బందులు కూడా పితృశాపంలోకి వస్తుంది. దీనస్థితిలో ఉండడం అదొక శాపం ఉండొచ్చు, లేదా సంతానం లేకపో ఉండొచ్చు, వివాహం ఎప్పటి నుంచో వివాహం కూడా అవ్వకుండా ఉండడం పితృశాపాలు. అయితే ఏంటంటే అది వాళ్ళు ప్రతి సంవత్సరం శ్రాద్ధ కర్మలు చేయకపోవడం వల్ల ఉంటుంది. ఒకవేళ అలా చేయలేని పక్షంలో ఈ మహాలయ పక్షంలో కనుక చేసుకుంటే ఎంతో విశేషం. సో అప్పుడు చేయలేని వాళ్ళు ఈ మహాలయ పక్షాల్లో సంవత్సరానికి ఒకసారి చేసుకున్నట్లయితే పెద్దవాళ్ళ ఆశీస్సులు ఉంటుంది. శాపాలు అన్నవి
ముఖ్యంగా ఇక్కడ ఏంటంటే ఆశీర్వచనమే మెయిన్. మెయిన్. ఇప్పుడు మనం ఒక హోమం చేస్తాం, అగ్నికి ఆహుతి ఇస్తాం. ఇప్పుడు అగ్నికి ఆహుతి ఎప్పుడైతే ఇస్తామో మన దేవతలకి మనం పూజిస్తాం. మనం దేవతలకి ప్రధానంగా మనం పూజ చేయలేం కాబట్టి, డైరెక్ట్గా ఇవ్వలేం కాబట్టి అగ్నికి ఆహుతి ఇస్తే అగ్ని దేవుడు దేవతలకు ఇస్తారు. దేవతలు ఆశీర్వచనం చేస్తారు, కళ్యాణం వస్తు శుభం వస్తున్న ఆశీర్వచనం. అది మన నమ్మిక. అయితే ఎలాగైతే వాళ్ళ ఆశీర్వచనం ఉంటుందో పెద్దవాళ్ళు కూడా వాళ్ళ ఆశీర్వచనం ఇస్తారు. వంశాభివృద్ధి రస్తు అని చెప్పి అంటారు. ఎప్పుడైతే వంశాభివృద్ధి రస్తు అన్నామంటే ఆటోమేటిక్గా ఎదుగుదల ఉంటుంది. ఆ ఎదుగుదలే ఈ శాప విమోచనాల కోసం చేసే కార్యక్రమాలే ఈ మహాలయ పక్షంలో కానివ్వండి, శ్రాద్ధ పిండ తర్పణాలు పిండ ప్రదానాలు చేయడం అనేది ఈ టైంలో చేసుకోవడం వల్ల ఎంతో విశేషంగా ఉంటుంది. ఓకే శర్మ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. చక్కగా మాకు మహాలయ పక్షాల విశిష్టత ఏంటి అనేది చాలా క్లియర్గా వివరించారు. థ్యాంక్స్ అండి.